మదర్స్ డే సందర్భంగా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే 12 నుండి 31 వరకు ఉచిత సంతాన శిబిరం. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీరు ఫుల్ టైం ఐటీ ప్రొఫెషనల్ గా ఉంటూ ఇంత పెద్ద ఫామ్ ని మెయింటైన్ చేయడం అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారు? ప్యాషన్ అండి. కానీ మా పిల్లలు, నా వైఫ్ అందరూ కూడా హెల్ప్ చేస్తారు. మాకు ఒక 2 ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక అతను రోజు వచ్చి ఎగ్స్ కలెక్షన్ అవన్నీ చేస్తాడు. మేము మొదలు పెట్టినప్పుడు నేను, నా వైఫ్, మా పిల్లలు అంతా చేసాము. స్టార్ట్అప్ స్టేజ్ లో ఎవరైనా అట్లానే కదా. అవును. సో ఇప్పుడు అతను వచ్చి పనంతా చేస్తాడు డైలీ. సో నేను ఇక్కడ వచ్చి బేసిక్గా మార్కెట్స్కి వెళ్తాను సాటర్డే సండే. ఎందుకంటే నాకు ఇక్కడున్న కమ్యూనిటీ తోటి కనెక్ట్ చేయడం ఇంపార్టెంట్. వాళ్ళకి మనం ఏం చేస్తున్నాము, ఎట్లా చేస్తున్నాం అనేది చెప్పడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఆబ్వియస్లీ దట్స్ ద డిఫరెన్షియేషన్. పూర్తిగా ఫ్యామిలీ సపోర్ట్ ఉండిందంటారు ఫస్ట్ నుంచి. తర్వాత ఇప్పుడు 2 ఎంప్లాయీస్ తోటి మేనేజ్ చేస్తున్నారు. దీని గురించి అందరికి మార్కెటింగ్ ఎలా చేస్తారు, అలాగే ఎగ్స్ ని ఎలా సెల్ చేస్తారు? సో మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు కొంచెం మేము అన్ని షాప్స్కి వెళ్ళి డ్రాప్ చేసేవాళ్ళం. డజన్స్ అట్లా ట్రై చేయడానికి. అట్లా కొన్ని షాప్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు మెయిన్గా మన ఆంధ్రాలో రైతు బజార్ లాగానే ఇక్కడ ఫార్మర్స్ మార్కెట్స్ ఉన్నాయి. సో నేను బేసిక్గా 9 ఫార్మర్స్ మార్కెట్స్ చేస్తాం పర్ మంత్. సో ఎవ్రీ సాటర్డే సండే ఒక ఫార్మర్స్ మార్కెట్లో ఉంటాం మేము. సో కమ్యూనిటీ అవుట్ రీచ్ అక్కడ జరుగుతుంది. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్, గూగుల్ వాటి ద్వారా అట్లా యాడ్స్ కూడా చేస్తాం. ఇప్పుడు మీరు చేస్తున్న ఈ ప్రోగ్రామ్ వల్ల మన చాలా మందికి తెలుస్తుంది కాబట్టి. సో ఈ పౌల్ట్రీ ఫామ్ ని స్టార్ట్ చేయాలనే ఐడియా మీకు ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ పౌల్ట్రీ ఫామ్ ని? నేను 5 years క్రితం ఇక్కడ అసలు యాక్చువల్గా ముందు నుంచే ప్లాన్ ఉండిందండి. ఎందుకంటే మా ఒరిజినల్ హిస్టరీ ప్యాడీ. అందరూ ఇండియాలో చాలా మనంతా రైస్ వేస్తాం కదా. సో మాది కూడా అట్లానే రైస్ ఫార్మింగ్ ఉండేది మాకు. కానీ ఇక్కడికి వచ్చాక మేము ఏదో ఒకటి చేయాలనుకున్నాం. సో ఈ ఫామ్ తీసుకున్నాము. ఈ ఫామ్లో ఆబ్వియస్లీ పౌల్ట్రీ నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ ఉండేది. మేము ఉండేటప్పుడు చిన్నప్పుడు కోళ్ళు ఉండేవి మా దగ్గర. సో తద్వారా అది ఒక హెరిటేజ్ బ్రీడ్స్ తోటి స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఒక 19 cages ఉండేవి. ఒక ఆల్మోస్ట్ దాదాపు ఒక 100 కోళ్ళు ఉండేవి. రకరకాల జాతులు 19 డిఫరెంట్ వెరైటీస్ ఉండేవి మన దగ్గర. సో వాటితో స్టార్ట్ చేసాం. ఇక్కడ ఆర్గానిక్ అసలు అంతా నేర్చుకోవడానికి, ఎన్వైరన్మెంట్కి మనం తెలుసుకోవడం కోసం ఎట్లా ఏం యూజ్ చేయాలనేది. అది అయిపోయిన తర్వాత కమర్షియల్గా ఒక 2 years క్రితం స్టార్ట్ చేసామండి ఇదంతా. ఓకే. మొత్తం ఈ ఫామ్ లో ఎన్ని హెన్స్ ఉన్నాయండి? ప్రస్తుతం ఒక 850 ఉన్నాయండి. సో తొందరలో ఒక 1300 కోళ్ళ దగ్గరకు వెళ్తాం. వావ్. ఎగ్స్ ప్రొడక్షన్ విషయానికి వస్తే డైలీ బేసిస్ లో కానీ వీక్లీ బేసిస్ లో కానీ ఎగ్స్ ఎలా వస్తాయండి? సో సమ్మర్లో అయితే ఆల్మోస్ట్ 90% ఉంటుందండి ప్రొడక్షన్. సో మన దగ్గర 900 కోళ్ళు ఉన్నాయనుకోండి, ఆల్మోస్ట్ 880 ఎగ్స్ దాకా వస్తాయి. వింటర్ లో తగ్గుతుంది ప్రొడక్షన్. సో రఫ్లీ 70% ఉంటుంది. క్లైమేట్ ని బట్టి కూడా ఎగ్స్ ప్రొడక్షన్ డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం ఆర్గానిక్స్ కాబట్టి మనం జనరల్ గా ఇప్పుడు మీరు అగైన్ కేజ్ ఫార్మింగ్ లో 24 hours లైట్స్ వేసి ఉంటాయి. నిద్రపో కోడి. మన దగ్గర కోళ్ళు నిద్రపోతాయి కాబట్టి మనం రాత్రిపూట లైట్స్ వేయమన్నమాట. సో కొంచెం ప్రొడక్షన్ తగ్గుతుంది. సేమ్ మనుషుల లాగానే వాటికి కూడా పడుకునే టైం ఇస్తున్నారు. అయితే ఇప్పుడు మీరు ఎగ్స్ డైలీ కలెక్ట్ చేస్తారా లేదా వీక్లీ? టైం పీరియడ్ ఎలా ఉంటుందండి? సో ఎవ్రీ డే ఎగ్స్ కలెక్ట్ చేస్తామండి. సో ఎవరైతే మన శాంటియాగో అతని పేరు, అతను వస్తాడు డైలీ ఎగ్స్ ఇక్కడ నుంచి కలెక్ట్ చేస్తాడు. ఎందుకంటే టెంపరేచర్ వేరియన్స్ వల్ల ఎగ్ క్వాలిటీ పాడైపోతుంది. సో సమ్మర్ లో మనం 9 o'clock ముందే కలెక్ట్ చేస్తాము. వింటర్ లో 9 to 10:30 మధ్యలో కలెక్ట్ చేస్తాము. కలెక్ట్ చేసి వెంటనే అక్కడ కంటైనర్ ఉంది, దాంట్లో టెంపరేచర్ కంట్రోల్ ఏరియాలోకి వెళ్ళిపోతాయి. 18 degrees మేనేజ్ చేస్తాం అక్కడ టెంపరేచర్. సార్, అది ఎగ్స్ స్టోర్ చేసే కంటైనర్ ని అలాగే టెంపరేచర్ కంట్రోల్ సిస్టమ్ ని మాకు కొంచెం చూపిస్తారా? లెట్స్ గో. సో మనం ఏం చేస్తామంటే ఎగ్స్ ఇక్కడ నుంచి పంపిస్తాము. ఈ సర్టిఫైడ్ ఆర్గానిక్ సిట్రస్ పీల్ ఎక్స్ట్రాక్ట్ని వాడతాము వాష్ చేయడానికి. ఎగ్స్ ఇక్కడ నుంచి వెళ్ళి వాష్ అయ్యి ఈ డ్రయర్ అనమాట, ఈ డ్రయర్లో డ్రై అయ్యి ఇక్కడ బయటకు వస్తాయి. బేసిక్గా ఇక్కడ ఒకళ్ళు నుంచొని కలెక్ట్ చేస్తారు. సో ఆ కలెక్ట్ చేసి మనము ఆబ్వియస్లీ క్లీన్ ట్రేస్ అన్నీ వైట్ కలర్, పికప్ చేసిన డర్టీ ట్రేస్ అన్నీ బ్లూ కలర్లో ఉంటాయి. అవేమో క్రాక్డ్ ఎగ్స్ అక్కడ మీరు చూస్తున్నవి, అవి మనం కుక్కలకి వాడతాం అనమాట. ప్యాక్డ్ ఎగ్స్ ఇట్లా ఉంటాయి. సో మీ అందరూ ఆబ్వియస్లీ ఈ వీడియోని ప్రజెంట్ చేయబోయే ముందు ఈ ఎగ్స్ని ట్రై చేసి ఎట్లా ఉన్నాయో చెప్పండి. సార్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా మాకు కొంచెం చెప్తారా? మాది చిన్న గ్రామం అండి. మా అమ్మ నాన్న వాళ్ళది బాపట్ల అనే ఊరు పక్కన. సో మా ఫాదర్ జువాలజీ లెక్చరర్గా పనిచేసేవాళ్ళు.
ట్రెడిషన్ కంటిన్యూ చేసిన కోసం వాళ్ళ ఫాదర్ తోటి వాళ్ళ బ్రదర్తో కలిసి ఆయన ఫామ్ చేసేవాడు. నేను పెరిగేటప్పుడు కూడా మా ఇంట్లో బర్రెలు ఉండేవి, కోళ్ళు ఉండేవి, అవి ఉండేవి. మీరు అవన్నీ చూస్తూ పెరిగారు అయితే? అబ్సల్యూట్లీ. నేను బాగా చిన్నప్పుడు నాకు ఇంకా గుర్తు, మా తాతయ్య వాళ్ళ దగ్గర చాలా పెద్ద ఆవుల మంది ఉండేది, టర్కీస్ ఉండేవి నర్సాపాలెంలో చాలా చిన్నప్పుడు నేను. సో ఐ వాంటెడ్ టు కంటిన్యూ దట్. సో అదే విధంగా ఇక్కడ కంటిన్యూ చేస్తున్నారు. అలాగే ఇంకొక చిన్న క్వశ్చన్, మీరు ఇండియాలో ఫార్మింగ్ చూసారు, అలాగే ఇక్కడ కూడా మీరు పౌల్ట్రీ చూస్తున్నారు కదా, వాట్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ మీరు గమనించింది? అంటే మన దగ్గర ఇప్పుడిప్పుడే మొదలవుతుందండి ఆర్గానిక్స్ ఇట్లా. ఓకే. నేను చాలా ఆనందంగా ఉన్నాను ఆ విషయం చూసి. ఎందుకంటే మన దగ్గర ఫుడ్ కి చాలా, ఇప్పుడు ఆయుర్వేదం ఏదైతే చూస్తారో మీరు, ఫుడ్ కి చాలా వాల్యూ ఇస్తారు, ప్రాముఖ్యత ఇస్తారు. అవును. మన పేరెంట్స్ కూడా మనకి చెప్తారు ఫుడ్ చాలా ఇంపార్టెంట్, ఏం తింటున్నాం అనేది. సో ఈ కాన్సెప్ట్లో మనం అదే ఇక్కడ అందించడానికి ట్రై చేస్తున్నాం. మనం ఇండియాలో కూడా చూస్తున్నాం అట్లా మారుతుందని. హోప్ఫుల్లీ మనం అందరం ఆశిద్దాం ఇంకా పెరుగుతుంది, అట్లా క్వాలిటీ ఫుడ్ డెలివర్ చేస్తారు. ఆర్గానిక్ ఖచ్చితంగా పెరగాలి ఇండియాలో, ఇక్కడ అన్ని ప్లేసెస్ లో కూడా ఆర్గానిక్ పెరగాలి. మనం ఏ దేశానికి వెళ్ళినా మన మూలాలని మర్చిపోవద్దంటారు మన పెద్దలు. ఈ మాటకు నిదర్శనమే మన వేణు మెట్ల గారు. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఆస్ట్రేలియాలో ఐటీ రంగంలో స్థిరపడినా తన తండ్రి యొక్క నేపథ్యాన్ని కొనసాగిస్తున్నారు. ఇది ఎంతో మందికి ఆదర్శనీయం. సో చూశారు కదా వ్యూయర్స్, మన హెన్లీ ఎగ్స్ ఫామ్ ని. మీరు కూడా మెల్బర్న్ లో ఉంటూ ఆర్గానిక్ ఎగ్స్ కోసం వెతుకుతున్నారా? మన హెన్లీ ఫార్మ్స్ ని తప్పకుండా కాంటాక్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన సుమన్ టీవీ ఆస్ట్రేలియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కెమెరామ్యాన్ చరణ్తో నేను మీ సిరిచందన, సైనింగ్ ఆఫ్. బాయ్.